హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2014లో రాష్ట్రం విడిపోవాలని పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టిన క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్పెషల్ కేటగిరీ స్టేటస్ కావాలని ఒక డిమాండ్ కొద్దిమంది నుంచి వినిపించిన క్రమంలో అది బిల్లులో పొందుపరచకుండా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఏదైతే ఉందో చట్టసభల్లో పాస్ చేశారు. ఆ చట్టసభల్లో పాస్ చేస్తున్న క్రమంలో లోక్సభలో పాస్ చేసేసారు. రాజ్యసభకు వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోతుంది, రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోతుంది. అట్ ద సేమ్ టైం రాష్ట్రంలో ఉన్నటువంటి ఫినాన్షియల్ కండిషన్ కూడా డెఫిసిట్గా ఉండేదానికి అవకాశం ఉంది. దగ్గరగా 15,000 కోట్లు, 14,000 పైచీల కోట్ల రూపాయలు డెఫిసిట్ ఫైనాన్స్తో ఏర్పడుతుంది. అండ్ రెవెన్యూ జనరేటింగ్ సిటీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణగా విడిపోతే తెలంగాణకి హైదరాబాద్ ఉండిపోతుంది. ఆంధ్రప్రదేశ్కి రెవెన్యూ జనరేటింగ్ సిటీగా ఉండదు. కాబట్టి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఒక 5 years అన్న ఇవ్వాలని ఒక డిమాండ్ అప్పుడు కేంద్రంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి యూపీఏ ముందైతే పెట్టడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని అవుట్ గోయింగ్ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారు ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ ఇన్ ద రాజ్యసభ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక 5 సంవత్సరాలు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తామని చెప్పారు. దానికి బీజేపీ కూడా మద్దతు పలికింది. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు ప్రస్తుత ఉపరాష్ట్రపతిగా ఉన్నటువంటి వెంకయ్యనాయుడు 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు కావాలని పట్టుబట్టారు. సో బిల్ పాస్ అయిపోయింది. ఆ బిల్లులో స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఆంధ్రాకి ఇవ్వాలి అనేది పొందుపరచల. సో తర్వాత ఎన్నికలు వచ్చినాయి, బీజేపీ పవర్లోకి వచ్చింది. ఎన్నికల్లో జరుగుతున్న క్రమంలో 2014 పార్లమెంట్ ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎన్నికలు జరుగుతున్న క్రమంలో ప్రధానమంత్రి అభ్యర్థిగా నరేంద్ర మోదీ గారు ఉన్నారు. అప్పుడు బిడ్డకు జన్మనిచ్చి తల్లిని చంపేశారన్నారు. ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ కేటగిరీ స్టేటస్ నేను ఇస్తాననేసి తిరుపతి సాక్షిగా ఆయన హామీ ఇచ్చారు. ఆయన ప్రధానమంత్రి అయ్యారు. ఆయనకు బీజేపీకి కావాల్సినటువంటి మెజారిటీ ఏదైతే ఉందో మ్యాజిక్ ఫిగర్ గవర్నమెంట్ ఫామ్ చేసేదానికి కంఫర్టబుల్ మెజారిటీ వచ్చింది. ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఎంపీలు కానీ ఎన్డీఏలు మిత్రపక్షాలకు సంబంధించినటువంటి ఏ పార్టీ ఎంపీల యొక్క అవసరం లేకుండా గవర్నమెంట్ సక్సెస్ఫుల్గా ముందుకెళ్లే ప్రయత్నం చేసింది. సో కోయిలేషన్ గవర్నమెంట్లో వాళ్లకు మిత్రపక్షం యొక్క సపోర్ట్ అవసరం లేదు కాబట్టి ఏ రాష్ట్రానికి ఏది ఇవ్వాలి ఇవ్వకూడదు అనేసి వాళ్ళ డిస్క్రిప్షన్ కాబట్టి అండ్ ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ కేటగిరీ స్టేటస్ బిల్లులో పొందుపరచలేదు కాబట్టి మేము ఇవ్వట్లేదు అని చెప్పే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చెప్పే ప్రయత్నం చేసింది టైమ్ అండ్ అగైన్. పర్టికులర్లీ అప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ అరుణ్ జైట్లీ గారు ఉండేవారు ఆయన. సో స్పెషల్ కేటగిరీ స్టేటస్లో ప్లేస్లో స్పెషల్ ప్యాకేజ్ ఇస్తామన్నారు. దాన్ని చంద్రబాబు నాయుడు గారు రకరకాల యూటర్న్స్ తీసుకొని ఫస్ట్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ కావాలని అడిగారు. తర్వాత లేదు అన్నారు, ప్యాకేజ్ సరిపోద్ది అన్నారు. తర్వాత మళ్ళీ బీజేపీతో ఎక్కడ తేడా వచ్చిందో తెలియదు. కాదు మళ్ళీ ప్యాకేజ్ వద్దు మాకు హోదానే కావాలన్నారు. రకరకాల యూటర్న్ తీసుకొని బీజేపీకి రకరకాల అవకాశాలు ఇచ్చారు. ఫస్ట్ నుంచి ఒకటే స్టాన్స్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ అని ఉంటే వేరేలా ఉందను. సో బీజేపీ వాళ్ళకున్న బలం రీత్యా రాష్ట్రం నుంచి ఉన్న ఎంపీల యొక్క అవసరం లేకపోవడం వల్ల బీజేపీ దాన్ని కాలయాపన చేసుకుంది. యాజ్ యూజువల్లీ నరేంద్ర మోదీకి ఇంకా తెలిసిన వెన్నతో పెట్టిన విద్య కదా, తనకు అవసరం ఉంటే ఒకలా అవసరం లేకపోతే ఒకలా బిహేవ్ చేయడం అనేది. సో ఆయన మాట మీద ఆయనే లేడు. బ్లాక్ మనీ తీసుకొచ్చి 15 లక్షలు ఇస్తానన్నాడు, ప్రతి ఒక్కరికి ఇవ్వలేదు. ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు, ఇప్పటికీ ఉద్యోగాలు లేవు. సో అదంతా పక్కన పెట్టేస్తే ఆంధ్రప్రదేశ్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ అంశానికి వచ్చేసరికి 2014-2019 మధ్యకాలంలో రకరకాల కాలయాపన చేసేసి టీడీపీ, బీజేపీ, జనసేన రకరకాలుగా మోసం చేసి ఈ 3 మిత్రపక్షాలుగా ఉండి బీజేపీ ఎప్పుడైతే స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వనని చెప్పిందో అప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా పెద్ద మొత్తంలో ప్రత్యేక హోదా కావాలనేసి రకరకాల ఫోరమ్స్లో రకరకాల మీటింగ్స్ మీద ఆయన కూడా గళం వినిపించారు. చంద్రబాబు నాయుడు గారు మాత్రం హోదా అన్నారు, మళ్ళీ ప్యాకేజ్ అన్నారు, మళ్ళీ హోదా అన్నారు. రకరకాలుగా ఆయన యూటర్న్ తీసుకునే ప్రయత్నం చేశారు. సో 2019 ఎన్నికలకు వెళ్ళారు. 2019 ఎన్నికల్లో వైసీపీ కూడా స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇచ్చే ప్రభుత్వానికి మేము మద్దతు ఇస్తామని చెప్పారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి 2014 కంటే ఎక్కువ నెంబర్లు వచ్చేసాయి. సో యాజ్ యూజువల్గా మళ్ళీ 2014-19 మధ్య ఏం జరిగిందో అదే జరిగేదానికి ఆస్కారం ఉంది. సో జగన్మోహన్ రెడ్డి గారు ఓపెన్గా అడ్మిట్ అయిపోయారు. మన సంబంధం లేకుండా గవర్నమెంట్ ఏర్పడే పరిస్థితి వస్తుంది, మన ఎంపీల మద్దతుతో నడిచే గవర్నమెంట్ అయితే మనం స్పెషల్ కేటగిరీ స్టేటస్ తీసుకొచ్చేదానికి ఆస్కారం ఉంది. ఇప్పుడు మన మాట వినే పరిస్థితులు లేదు, అడగటం తప్ప ఇంకేం చేయలేమన్నారు. తర్వాత అదే చెప్పిన మాట అనుగుణంగానే ప్రైమ్ మినిస్టర్తో వైజాగ్లో ఒక మీటింగ్ బహిరంగ సభ జరిగితే అందులో మా రాష్ట్రానికి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఒకటి రావాలి, అది ఇవ్వండి అనేసి డయాస్ మీద జగన్మోహన్ రెడ్డి గారు అడిగే ప్రయత్నం చేశారు. కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ డైరెక్ట్గా ప్రైమ్ మినిస్టర్ ఉన్న మీటింగ్లో ఎక్కడ మా రాష్ట్రానికి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వాలి, అది రావాలి, ఇవ్వండి అని అడిగే ప్రయత్నం అయితే చేయాలి, బయట మీటింగ్లు పెట్టడం తప్ప.
అయితే ఈ విషయం మొత్తం మరుగున పడిపోయింది. 10 సంవత్సరాలు అవుతుంది ఇలా ముందుకెళ్తున్న క్రమంలో ఈ అంశం మీద కేఏ పాల్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ప్రజాశాంతి పార్టీ ప్రెసిడెంట్గా, ఆయన హైకోర్టులో, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిల్లేశారు. దీని మీద ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఒకటి రావాలి, అది ఇచ్చేలా మీరు డైరెక్షన్స్ ఇవ్వండి, రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి డైరెక్షన్స్ ఇవ్వండి అనేసి. అంటే డైరెక్షన్స్ ఇచ్చేది మా చేతిలో, కౌంటర్ అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్పెషల్ కేటగిరీ స్టేటస్ అడుగుతుందా, కేంద్రం ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇచ్చేదానికి విల్లింగ్గా ఉందా లేదా అనేసి కౌంటర్స్ అడగండి మీరు అనేసి హైకోర్టులో పిల్లేస్తే, కౌంటర్ వేయాలా లేదా అనేది ప్రభుత్వాల యొక్క డిస్క్రిషను. దాన్ని మీరు కౌంటర్స్ వేయండి అని మేము అడగలేము అనేసి హైకోర్టు తప్పించుకునే ప్రయత్నం అయితే చేసింది. హైకోర్టు ఈ విషయం మీద మీరు రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఇంటెన్షన్ ఏంటి, మీరు ఈ విషయం మీద కౌంటర్ వేయండి అని కన్సర్న్ రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని రిప్రజెంట్ చేస్తున్నటువంటి లాయర్లకు చెప్తే ఖచ్చితంగా బౌండ్ టు ఫైల్ కౌంటర్స్ అనమాట. కానీ హైకోర్టు కూడా తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. తర్వాత హోదా విషయంలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి రిప్రజెంట్ ఎవరైతే చేస్తున్నారో అడ్వకేట్, ఆయన్ని హైకోర్టు ధర్మాసనం ఏమడిగిందంటే, కేంద్ర ప్రభుత్వం మీ దగ్గర లిఖితపూర్వకమైన హామీ ఏమైనా ఉందా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తామంటే లిఖితపూర్వకమైన హామీ అయితే ఏం లేదు, ఓన్లీ రాజ్యసభలో మాత్రం అప్పటి ప్రధానమంత్రి ఒక ఎష్యూరెన్స్ ఇచ్చారని చెప్పే ప్రయత్నం అయితే చేశారు. ఇక్కడ కేఏ పాల్ గారిని ఇంకొక హైకోర్టు ఒక కౌంటర్ వేయడమని అడిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్పెషల్ కేటగిరీ స్టేటస్ వస్తే వచ్చే లాభం ఏంటి, ఏ వర్గాలు లాభపడతాయి, ఇవ్వకపోతే జరిగే నష్టాలు ఏంటి, మీరు కౌంటర్ వేయండి అనేసి ఆయన కేఏ పాల్ గారిని అయితే డైరెక్ట్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ గెలిచిన ప్రజాప్రతినిధులు, పర్టికులర్లీ 2024 ఎన్నికల తర్వాత కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం మీద, రాష్ట్ర ఎంపీల మీద ఆధారపడి ఉన్న ప్రభుత్వం దగ్గర డిమాండ్ చేసి రాష్ట్రానికి స్పెషల్ కేటగిరీ స్టేటస్ తీసుకురాకుండా, చట్టసభల్లో ప్రాతినిధ్యం లేనటువంటి ప్రజాదరణ ప్రజాదరణ పొందని పార్టీ అయినటువంటి ప్రజాశాంతి పార్టీ కేఏ పాల్ గారు ఆయన లీగల్గా ఫైట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ నిన్న ప్రధానమంత్రిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కలిశారు, కానీ ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన స్పెషల్ కేటగిరీ స్టేటస్ అడిగే ప్రయత్నం చేస్తున్నారా, చేయట్లేదు. వాళ్ళన్నకు రాజ్యసభకు ఎలా పంపించాలని చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఈరోజు ఆంధ్రజ్యోతిలో వచ్చింది, నాగబాబు రాజ్యసభకు నాగబాబు అని క్వశ్చన్ మార్క్ వేసి ఈయన ఆంధ్రజ్యోతిలో కథనం వచ్చింది. వాళ్ళన్నకు రాజ్యసభకు పంపాలని ప్లాన్ చేసుకుంటాడు, ఆయన డిప్యూటీ సీఎం కుదిరితే సీఎం అవ్వాలని ప్లాన్ చేసుకుంటాడు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆయన 2014-19 మధ్యలో గట్టిగా అడిగినటువంటి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇప్పుడు కేంద్రంలో ఉన్న సంకీర్ణ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి రాష్ట్రానికి రావాల్సిన స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఎందుకు తీసుకురారు? నిజంగా రాష్ట్రానికి కానీ స్పెషల్ కేటగిరీ స్టేటస్ వస్తే, ఇప్పుడు వీళ్ళు అరుస్తున్నారు కదా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఖజానా ఖాళీ అయింది. ఖజానా మొత్తం నిండిపోద్ది స్పెషల్ కేటగిరీ స్టేటస్ వస్తే. ట్యాక్స్ ఇన్సెంటివ్స్ వస్తాయి, ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు వరదల్లా వస్తాయి. సో ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు వరదలు రావడం వల్ల స్థానికంగా యువతకు ఉద్యోగాలు దొరుకుతాయి. ఏదైతే ఇప్పుడు ఫాక్స్కాన్ సెకండ్ బిగ్గెస్ట్ ప్లాంట్ ఏదైతే తమిళనాడులో పెట్టేదానికి ఆల్మోస్ట్ ఫైనల్ అయిందో, అది తమిళనాడు వెళ్ళకుండా ఆంధ్రప్రదేశ్కి వచ్చేదానికి ఆస్కారం ఉండేది. సో ఈ రకంగా మీరు అమెరికా వెళ్ళి నారా లోకేష్ పెట్టుబడులు అడుక్కోవాల్సిన అవసరం లేదు. స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఆంధ్రప్రదేశ్కి తెచ్చుకోగలిగితే, ఇప్పుడున్న సంకీర్ణ ప్రభుత్వం మీ ఎంపీలు లేకపోతే గవర్నమెంట్ పడిపోయే ప్రభుత్వం అది, దాని మీద ఒత్తిడి పెట్టి మీరు స్పెషల్ కేటగిరీ స్టేటస్ తీసుకురాగలిగితే, మీరు పెట్టుబడుల కోసం అమెరికా వెళ్ళవసరలా, సింగపూర్ వెళ్ళవసరలా, జపాన్ వెళ్ళవసరలా, సౌత్ కొరియా వెళ్ళవసరలా, చైనా వెళ్ళవసరలా, ఆస్ట్రేలియా కూడా వెళ్ళవసరం లేదు. పెట్టుబడిదారులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళందరూ ఆంధ్రప్రదేశ్కి వస్తారు. ఎందుకంటే ఇక్కడ ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఉంటుంది కాబట్టి, వాళ్ళకి స్పెషల్ ప్రొవిజన్స్ ఉంటాయి కాబట్టి, వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ దొరుకుద్ది కాబట్టి. ఇప్పుడు ఫాక్స్కాన్ తమిళనాడు ఎందుకు వెళ్తుంది? అన్ని రాష్ట్రాలు ఇస్తామన్నట్టు తమిళనాడు కూడా భూమితో పాటు ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఇస్తామన్నారు. ఆ ఇన్సెంటివ్స్ని బేస్ చేసుకుని అంత పెద్ద కంపెనీ ఇప్పుడు ఫాక్స్కాన్ అక్కడికి వెళ్ళిపోతూ ఉంది. దగ్గరగా 1.4 ట్రిలియన్ ఇన్వెస్ట్మెంట్తో అంత పెద్ద కంపెనీ తమిళనాడుకి వెళ్ళిపోతుంది. అదేదో ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఉంటే, ఆల్రెడీ ఇంబైబెడ్గా వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఉంటాయి కాబట్టి డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్కి వస్తారు కదా. దానికోసం నారా లోకేష్ గారు అమెరికా టూర్ చేసి కంపెనీల చుట్టూ తిరగాల్సిన అవసరంలా, ఆంధ్రప్రదేశ్కి రెండు ఇండస్ట్రీలను అడుక్కోని అవసరంలా, ఇండస్ట్రీసే మేము మీ రాష్ట్రానికి వస్తామని ఇంట్రెస్ట్ చూపే పరిస్థితి ఉంటుంది కదా. ఇంత పెద్ద ప్రొవిజన్ అడ్డీనో వదులుకొని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఇప్పుడున్న సంకీర్ణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఎంపీల మీద డిపెండ్ అయిపోయినో నడుస్తున్న కేంద్ర ప్రభుత్వం మీదకి ఒత్తిడి తీసుకురాకుండా, మా అన్నకు రాజ్యసభకి ఇవ్వండి, మా తమ్ముడికి ఇంకోటి ఇవ్వండి, మా ఇంట్లో వాళ్ళకి ఇంకో పదవి ఇవ్వండి అని అడుక్కోవడం ఏంటి అసలు?
ఇప్పుడు 2014 2019 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి ఆడింది నాటకమైనా స్పెషల్ కేటగిరీ స్టేటస్ విషయంలో ప్రజల్ని ఫూల్స్ చేసేదానికైనా మీరు ఆ రోజు ఆ నాటకం ఆడింది. హోదా కావాలి, ఒంటి పాచిపోయిన లడ్డూలు ఇచ్చారనేసి ఆ మాటలు ఎందుకన్నారు పవన్ కళ్యాణ్ గారు? నల్ల చొక్కాలు వేసుకొని టీడీపీ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం మొత్తం తిరిగి ముఖ్యమంత్రి హోదాలో ధర్నాలు దీక్షలు ఎందుకు చేశారు? ఆయన ఢిల్లీ కూడా వెళ్ళి దీక్ష చేశారు కదా అప్పుడు ఆయన 2019 ఎన్నికలకు ముందు నల్ల చొక్కా వేసుకొని. సో అప్పుడు స్పెషల్ కేటగిరీ స్టేటస్ కావాలి, అవసరం పడింది. ఇప్పుడు ఎందుకు అవసరం పడట్లా మీకు? అది కూడా కేంద్రం ఇస్తామన్నది కదా, ప్రధానమంత్రి సాక్షాత్తు రాజ్యసభలో ఇచ్చిన హామీని ఇప్పుడు అవకాశం వచ్చింది, ఆపర్చునిటీ ఉంది, గట్టిగా అడిగి తీసుకొచ్చేదానికి ఏంటి మీకు పోయే కాలం? అంటే మీకు రాష్ట్రం అభివృద్ధి చెందడం ఇష్టం లేదా? రాష్ట్రానికి పెట్టుబడులు రావడం ఇష్టం లేదా? రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి చెందడం చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఇష్టం లేదేమో. అందుకనే బీజేపీ కేంద్రంలో కంప్లీట్గా ఈరోజు మైనారిటీ గవర్నమెంట్ ఉన్న వాళ్ళ మీద ఒత్తిడి పెట్టి తీసుకొచ్చే ప్రయత్నం చేయలేకపోతున్నారే. అంటే వీళ్ళ పదవులు ఇంపార్టెంట్. వీళ్ళు కేంద్ర ప్రభుత్వం దగ్గర, పర్టికులర్లీ నరేంద్ర మోడీ అండ్ బీజేపీ దగ్గర వీళ్ళు నెగిటివ్ అవ్వడం వీళ్ళకి ఇష్టం లేదు. స్పెషల్ కేటగిరీ స్టేటస్ కావాలి, అప్పుడు ప్రధానమంత్రి హామీ ఇచ్చారు, మీరు కూడా హామీ ఇచ్చారని గుర్తు చేసి తీసుకురావచ్చు కదా. మీ పదవులు మీకు దొరికాయి కాబట్టి రాష్ట్రానికి ఏది వచ్చినా ఏది రాకపోయినా ఇబ్బంది లేదంటారా? ఒక పక్క మీరు చెప్పిన 6 గ్యారెంటీలు ఇంప్లిమెంట్ చేయరు, ఇంకో పక్క కేంద్రం నుంచి ఇస్తామన్నటువంటి స్పెషల్ కేటగిరీ స్టేటస్ తీసుకొచ్చే ప్రయత్నం చేయరు. అది కూడా సంకీర్ణ ప్రభుత్వం ఇప్పుడు ఉంది. తుమ్మితే ఊడిపోయే ముక్కు ఈరోజు బీజేపీ ప్రభుత్వం సెంటర్లో ఉన్నది. మీరు గట్టిగా తుమ్మితే ఆంధ్రప్రదేశ్ అండ్ బీహార్ ఎంపీలు కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోడీ ఇప్పటికిప్పుడు దిగిపోతాడు ప్రధానమంత్రి పదవి నుంచి. అలాంటి తుమ్మితే ఊడిపోయే గవర్నమెంట్ని పట్టుకొని మీరెందుకు భయపడుతున్నారు? అంటే బీజేపీతో మీరు లాలూచి రాజకీయాలు చేస్తున్నారా? మీ లాలూచి రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నాశనం చేయాలనుకుంటున్నారా అభివృద్ధికి నోచుకోకుండా? ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఒక తమిళనాడు చెన్నైతో, ఒక కర్ణాటక బెంగళూరుతో, ఒక తెలంగాణ హైదరాబాద్తో ఎప్పుడు పోటీ పడాలి? ఇప్పుడున్న మిడి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో, మిడి ఇండస్ట్రియల్ బేస్తో ఎప్పుడు పోటీ పడాలా? అదేదో స్పెషల్ కేటగిరీ స్టేటస్ వస్తే వీటికంటే ధీటుగా ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవుద్ది కదా. ఈ మాత్రం సోయి లేదా? చంద్రబాబు నాయుడు గారు 45 సంవత్సరాల రాజకీయ ఎక్స్పీరియన్స్ అంటారు, 4వ సారి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ జ్ఞానం లేదా? అరే, ఒక ప్రధానమంత్రి హామీ ఇచ్చింది కదా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోరుకోని విభజనని ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద రుబ్బారు, రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిచ్చారు, ఆర్థిక అభివృద్ధి లేని రాష్ట్రంగా మిగిలిచ్చారు. అందుకోసము ఇస్తామన్న స్పెషల్ కేటగిరీ స్టేటస్ని అడిగేదానికి మీకు ప్రాబ్లం ఏంటి అసలు? కేఏ పాల్ గారు లాంటి వాళ్ళు, లేకపోతే ఇంకొకళ్ళు చిన్నోళ్ళు అడుగుతున్నారే. మీకేంటి? ముఖ్యమంత్రి హోదాలో కూర్చొని బలమైన ఎంపీలు పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ నుంచి కేంద్రంలో వీక్ ప్రభుత్వాన్ని పెట్టుకొని మీరు ఎందుకు అడగలేకపోతున్నారు? మీరు బీజేపీ దగ్గర ఎందుకు సరెండర్ అయిపోయారు? బోత్ పవన్ కళ్యాణ్ యాజ్ వెల్ చంద్రబాబు నాయుడు గారు మీరు ఎందుకు సరెండర్ అయిపోయారు? మీకు రాష్ట్రం డెవలప్ అవ్వడం ఇష్టం లేదా? ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ కేటగిరీ స్టేటస్ రావడం ఇష్టం లేదా? లేకపోతే తీసుకురావాలనే చిత్తశుద్ధి మీకు లేదా? నిన్న కలిశారుగా పవన్ కళ్యాణ్ గారు ప్రధానమంత్రిని, మీరు డిప్యూటీ సీఎం అయిన తర్వాత పీఎంని కలిసింది ప్రమాణ స్వీకారం పక్కన పెట్టేస్తే పంచకులాలో కలిశారు. హర్యానా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి వెళ్ళినప్పుడు నిన్న కలిశారు, అక్కడ ఎన్డీఏ మీటింగ్లో కలిశారు. ఇన్నిసార్లు కలిసినప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తామన్నారు సార్. మీరు కూడా అప్పుడు ప్రధానమంత్రి అభ్యర్థిగా 2014లో హామీ ఇచ్చున్నారు, ఇవ్వండి, మా రాష్ట్రానికి అది అవసరమని ఎందుకు అడగలేకపోతున్నారు? అడగకుండా మిమ్మల్ని అడ్డుపడుతున్న శక్తి ఏంటిది? అడిగితే ప్రధానమంత్రి మీ మీద కన్నెర్ర చేసి మీ దగ్గర ఉన్న పదవులు పోయేలా ఆయన ఏమైనా ప్లాన్ చేస్తారనా? మీకు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పట్ల బాధ్యత ఉందా లేదా? ఉంటే మీరు స్పెషల్ కేటగిరీ స్టేటస్ అట్లీస్ట్ కేఏ పాల్ గారు కోర్టులో అడుగుతున్నట్టు మీరు గవర్నమెంట్ని ఎందుకు అడగరు? అడిగితే చంద్రబాబు నాయుడు గారు మీ మీద కోర్టు కేసు ఏమైనా తిరగదొడతారని భయమా? లేకపోతే స్కిల్ డెవలప్మెంట్ కేసు ఇంకా పూర్తి అవ్వలేదు, అది స్కిల్ డెవలప్మెంట్ కేసుని మళ్ళీ రీఓపెన్ చేస్తారని భయమా? లేకపోతే 2019 ఎన్నికల్లో మిమ్మల్ని స్పెషల్ కేటగిరీ స్టేటస్ అడిగినప్పుడు రాజకీయంగా ఎలా ఇబ్బంది పడ్డారో మళ్ళీ అలా ఏమైనా ఇబ్బంది పడతారని భయమా? అలా ఏం లేదు. ఈరోజు మైనారిటీ ప్రభుత్వం బీజేపీది. మీరు గట్టిగా తెలుసుకుంటే ఈరోజు పడిపోయే ప్రభుత్వం అది. రాష్ట్రానికి రావాల్సింది ఏ ఒక్కటి అడగకుండా వీళ్ళు జస్ట్ పదవులను అడ్డం పెట్టుకొని వీళ్ళు పదవులను ఎంజాయ్ చేసుకుంటూ కాలయాపన చేస్తున్నారు తప్ప మైనారిటీ ప్రభుత్వాన్ని వంచి స్పెషల్ కేటగిరీ స్టేటస్ తీసుకొచ్చేదానికి వీళ్ళు ముందుకు అడుగేయట్లేదంటే బోత్ పవన్ కళ్యాణ్ గారు యాజ్ వెల్ చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున్న గోల్డెన్ ఆపర్చునిటీ. మీరు మైనారిటీ ప్రభుత్వంలో మీరు భాగస్వామిగా ఉండి
మీరు అడగట్లేదు అంటే ఖచ్చితంగా మీకు రాష్ట్రం పట్ల, రాష్ట్ర అభివృద్ధి పట్ల, రాష్ట్ర ప్రజానికం పట్ల మీకు ఏమాత్రం చిత్తశుద్ధి లేకు. మీకు పదవుల మీద ఉండే వ్యామోహం రాష్ట్ర అభివృద్ధి పట్ల లేదు. మీకు పదవులు పొందాలనుకున్నప్పుడు ఉన్నటువంటి ఏదైతే కసి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ కేటగిరీ స్టేటస్ తీసుకొచ్చే విషయంలో మీకు ఆ చిత్తశుద్ధి లేదు. మీకు పదవులు వస్తే చాలు, మీకు పదవులు లేనప్పుడు మీకు స్పెషల్ కేటగిరీ స్టేటస్ కావాలి. మీకు పదవులు వచ్చిన తర్వాత స్పెషల్ కేటగిరీ స్టేటస్ అవసరం లేకుండా అయిపోయింది. ఇది చాలా దుర్మార్గం. మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా తీరని ద్రోహం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ యువతకి మరీ ముఖ్యంగా చాలా పెద్ద ద్రోహం చేస్తున్నారు మీరు. స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది ఒకటి వస్తే ఆటోమేటిక్గా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ జరుగుతుంది. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ జరిగితే ఆంధ్రప్రదేశ్లో ఉన్న యువతకు ఉద్యోగాల అవకాశాలు స్థానికంగా దొరుకుతాయి. వాళ్ళు వేరే రాష్ట్రాలకు వెళ్ళాలవసరలా, లేకపోతే పక్క రాష్ట్రంలో తెలంగాణకి వెళ్ళి ర్యాపిడోలు, ఊబర్లు నడుపుకోవాల్సిన అవసరం ఆంధ్రప్రదేశ్ యువతకు పట్టదు. మీరు స్పెషల్ కేటగిరీ స్టేటస్ కానీ కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి తీసుకురాగలిగితే ఇస్తామన్నది తీసుకొచ్చేదానికి మీకు ప్రాబ్లం ఏంటి అసలు? కేఏ పాల్ గారిని చూసి బుద్ధి అన్న తెచ్చుకోండి కొంచెం. ఆయన లీగల్గా ఫైట్ చేస్తున్నారు. మీరు కనీసం ప్రధానమంత్రి గారిని కలిసి అడిగే ధైర్య సాహసాలు కూడా లేరు. మీరు బలమైన నాయకులు అంటారు, నిటారుగా వెన్నుముక ఉన్న నాయకులు అంటారు. మీరు ఎందుకు రాష్ట్రానికి రావాల్సిన స్పెషల్ కేటగిరీ స్టేటస్ తీసుకురాలేని మీ నాయకత్వం రాష్ట్రానికి 2014 నుంచి 2024 వరకు ఆ లెక్క వేరు. బీజేపీకి మెజారిటీ ఉంది ఆ రోజు. ఈరోజు మెజారిటీ లేదు కదా. మెజారిటీ లేనప్పుడు ఎందుకు అడగలేకపోతున్నారు? మీరు ఖచ్చితంగా ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ద్రోహులుగానే మిగులుతారు. మైనారిటీ గవర్నమెంట్ని వంచి మీరు రాష్ట్రానికి స్పెషల్ కేటగిరీ స్టేటస్ తీసుకురావట్లేదంటే ఖచ్చితంగా బోత్ పవన్ కళ్యాణ్ యాజ్ వెల్ చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ద్రోహులుగా మిగులుతారు. ఈ అంశంలో మీరు కేంద్రంలో ఉన్న మైనారిటీ ప్రభుత్వాన్ని ఒప్పించలేకపోతున్నారంటే కానీ. థ్యాంక్ యూ.